జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. నిజంగా ఫ్యాన్ ఆడుతున్నా సెటైర్ వేసారా? నేను అసలు చిరంజీవి గారితో ఎప్పుడు సెటైర్ అయినాను. ఫ్యాన్. యా. సో అది ఎలాంటి సినిమా అయి ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఎలాంటి సినిమా? ఎలాగో మీరు ఇంతవరకు వచ్చి అంత ఆలోచించారు కాబట్టి. బిగ్నెస్ అంటే స్కేల్ పరంగా స్కేల్ పరంగా ఆఫ్ కోర్స్. ఇప్పుడు ఒకటి బాహుబలి ఒకటి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏం ప్రూవ్ చేసింది? మనం ఎంతైతే లిమిటేషన్ మార్కెట్కి ఉంటుంది అనుకుంటున్నామో దాన్ని అధిగమించి కలెక్షన్లు రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉన్నది. బాహుబలి ఆల్రెడీ ప్రూవ్ చేసింది. ఏ లెవెల్లో ప్రూవ్ చేసింది? ఇప్పుడు బాహుబలి పార్ట్ 1 పార్ట్ 2 కలిపి ఒక 800 కోట్ల బిజినెస్ అవుతుంది సినిమా. ఎప్పుడు డబ్బులతో మెజర్ చేయాలా? అది నేను చెప్పేది. అప్పుడు మీరు ఒక అవతార్ తీయాలి, లేకపోతే బాహుబలికి డబుల్ సినిమా తీస్తే చిరంజీవి గారికి ఆయన చెప్పుకోవడానికి లైఫ్లో ఇంకో సినిమా బదులు ఇదిరా సినిమా ఇప్పుడు చూడు అందరూ నుంచి నోళ్ళు తీసి కూర్చోండి వస్తున్నా అని అలాంటి సినిమా తీయాలంట. అండ్ అది ఆల్రెడీ అలా తీస్తే చూస్తారు అనేది బాహుబలి ప్రూవ్ చేసేసింది. అంటే ఇప్పుడు రాజమౌళి గొప్ప డైరెక్టర్, ఫ్యాంటాస్టిక్ డైరెక్టర్, కానీ రాజమౌళి లేకపోతే సినిమా ఇండస్ట్రీ అయిపోతుందా? అలాంటి సినిమాలు రాకూడదా? అది పాయింట్ కదా. ఇప్పుడు జేమ్స్ కెమెరన్ ఈజ్ ద రాజమౌళి ఆఫ్ హాలీవుడ్. కానీ జేమ్స్ కెమెరన్ ఒక్కడే తీయట్లేదా? సంవత్సరానికి 6-7 పెద్ద సినిమాలు వస్తాయి హాలీవుడ్లో. 6-7 చాలా సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి. అంటే డైరెక్టర్స్ పేరు ఎవరికి తెలియదు. అవెంజర్స్ అనే సినిమా 150 కోట్లు ఎంతో చేసింది. ఇక్కడ పేరు ఎవరికి తెలియదు, డైరెక్టర్ ఎవరు. ఇప్పుడు ఇంకొకసారి నా పాయింట్ ఏంటంటే సినిమా అనేది ప్రేక్షకులకు అవసరం. దాని తర్వాత కొంతమందికి ఆ ఛాన్స్ ఉంటుంది. అంత పెద్ద లెవెల్లో అంత ఆశ్చర్యం సంభ్రమాశ్యాలతో మునిగిపోయి అంత ఎఫెక్ట్ ఉన్న సినిమా తీయడానికి ఒకటి రావాలి ఇలాంటి. సో ఆల్రెడీ రాజమౌళి దారి చూపించాడు, రోడ్ వేసి తారగా అంతా వేసి మొత్తం డైరెక్షన్స్ కూడా పెట్టాడు. ఇక్కడ లెఫ్ట్ తిరగాలి, అక్కడ రైట్ తిరగాలి, అంత రోడ్ వేసి పెట్టిన తర్వాత కూడా ఆ రోడ్లో ట్రావెల్ అవ్వకుండా నేను ఇంకా మట్టి రోడ్లో కాలినడుకుని వస్తాను అంటే మీరు ఇంకోసారి మేము అర్థం చేసుకోవడానికి పెద్ద సినిమా అంటే డిఫైన్ చేయండి. గ్రాండర్ దెన్ దిస్ అంటే బడ్జెట్ పరంగానా, గ్రాఫిక్స్ పరంగానా, ఎవ్రీథింగ్ పరంగా. అంటే మీరు అంతకుముందు కనీ విని చూడని విజువల్స్, కనీ విని ఎరగని ఒక ఎమోషనల్ ఆస్పెక్ట్, క్యారెక్టర్స్, గెటప్స్, లుక్స్, సెట్స్, ఎవ్రీథింగ్ షుడ్ లుక్ లైక్ మీరు అంతకుముందు ఎప్పుడు చూడలేదు. నెక్స్ట్ స్టెప్ అంటే హీరోయిన్ ఎవరో జూలియా రాబర్ట్సో లేకపోతే అది కాస్టింగ్ వైజ్. నేను విజువల్ ఎవ్రీథింగ్. బట్ మీరే అన్నారు ఇందాక స్టార్ వాల్యూకి నిమిత్తం లేకుండా పెద్ద సినిమా అందులో ప్రభాస్ కూడా ఉన్నారు అవును అనేలాంటి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ పెద్ద సినిమా తీసే ఫిల్మ్లో అక్కడ చిరంజీవి గారు ఉంటే ఏమిటి, ఇంకోళ్ళు ఉంటే ఏమిటి, కరెక్ట్. కానీ నా పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఇప్పుడు అది అవకాశం అనేది కొంతమందికి ఉంటుంది. ఇప్పుడు ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు ఒక ఏ సినిమాని తీయటానికి ఒక స్టార్ లేకపోతే ఇట్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు మూవ్. తర్వాత ఆ స్టార్ మీద చేసి మీరు విజన్ ఎక్స్టెండ్ చేసేసరికి అంత అయిపోయింది అది మొత్తం టోటల్గా. ఇట్ యాక్చువల్లీ సూపర్ సీడెడ్ ద స్టార్. ఇప్పుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్తో కోనాన్ ద బార్బియన్ వచ్చింది. కోనాన్ ద బార్బియన్ ఇస్ ఎ బిగ్ ఫిల్మ్, కానీ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ కూడా వస్తుంది. లైక్ ఇప్పుడు ప్రభాస్కి అంటే నంబర్ ఆఫ్ పీపుల్ సో ఇక్కడ అవ్వచ్చు, తమిళనాడులో అవ్వచ్చు, లేకపోతే కర్ణాటక అవ్వచ్చు, బాంబే, నార్త్ ఇండియా అవ్వచ్చు, ఇంటర్నేషనల్ అవ్వచ్చు. సో ప్రభాస్ ఈజ్ ద హీరో ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఎవర్, ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఎవర్. హీ విల్ ఆబ్వియస్లీ గెట్ క్రెడిట్. కానీ ఏంటి, ప్రభాస్ కాకుండా బాహుబలి అనే ఒక బ్రాండ్ కూడా ఉంది పక్కన అటాచ్మెంట్ అది. సో అప్పుడు ఏంటి, హాలీవుడ్లో ఏంటి ఒక కాన్సెప్ట్ని స్టార్ తోటి కలుపుతారు. అసలు కల్చరే లేదు మనకి. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ప్రూవెన్ ఇన్ బాహుబలిస్ కేస్. సో ఎవరో ఒకళ్ళు ఇలాంటి పెద్ద విజనరీ వచ్చి చిరంజీవి గారి 150th ఫిల్మ్ అలా తీయాలంటున్నారు మీరు. వై నాట్? సరే పవన్ కళ్యాణ్ సినిమా నువ్వు ఎవ్రీ ఫిల్మ్ నేను ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో చెప్పాను అంతే. నేను ఆ లీగ్ అందుకునే ఆ లీగ్ని అందుకునే సత్తా అంటారా ఇది ఎవరెవరికి ఉందని మీరు అనుకుంటున్నారు? స్టార్కి అండ్ విచ్ హూ ఆర్ ఆల్ ద 4-5 ఆల్ ఆఫ్ దెమ్. ప్రభాస్ రేంజ్లో ఉన్న ప్రభాస్ రేంజ్ అంటే నాకు ఎవరు ఎక్కువ తక్కువ అని నాకు ఆ డీటెయిల్స్ తెలియదు. బట్ కళ్యాణ్, మహేష్, ఆఫ్ కోర్స్ రామ్ చరణ్, ఎవ్రీబడి, వీళ్ళందరూ బాహుబలి లాంటి సినిమాలు పెద్ద సినిమాలు అలాంటి ఇంటెన్షన్ లేకపోతే దే విల్ ఫర్ ఎవర్ రిమైన్ లైక్ స్మాల్ పీపుల్. ఎందుకంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, రోడ్ వేసాడు రాజమౌళి.
Do you really feel so? Yeah, 100%. That they'll remain behind? Of course, 100%. What if, so రేపు for example, ఇప్పుడు సింపుల్ థింగ్ అంటే నేను ఒక్కళ్ళ పేరు చెప్పకుండా నేను ఒక స్టార్, ఇదే రేంజ్లో ఉన్న ఒక స్టార్ అనుకోండి. ఇప్పుడు నాకు ఒక సినిమా తీస్తున్నాం ఫ్యాన్స్ కోసం లేకపోతే ఆడియన్స్ కోసం అన్నప్పుడు ఒక మంచి పెద్ద సినిమా తీద్దాం, పెద్ద సినిమా ఎంత అని మీరు అడుగుతారు నన్ను. ఎంత ఖర్చు పెడుతున్నానంటే ఒక మినిమం 60-70 అవుతుంది. 60-70 అంటే చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది బాహుబలి ఫిగర్స్ అయిన తర్వాత. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. సో 60-70 పెద్ద ఖర్చు అండి. అంటే ఇప్పుడు 20 ఇప్పుడు మహేష్ తోటి 20 కోట్లలో సినిమా తీస్తా అంటే చెప్పుకోవడానికి ఎంత సిల్లీగా ఉంటుందో 70 crores అంత సిల్లీగా అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే బాహుబలి ఫిగర్స్ తర్వాత అది ఆ ఫిగర్స్కి మీనింగ్ లేదు అసలు అబ్సల్యూట్గా మీరు చెప్పడం ఒకటి. రెండోది 250 కోట్లు కలెక్ట్ చేసిన ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్స్తో వెనక్కి వచ్చేసిందంటే మీరు యాక్చువల్గా బాహుబలి కాస్ట్ కన్నా ఎక్కువ పెట్టరు నమ్మకం ఉంటే. మీకు లీప్ ఆఫ్ ఫెయిత్ అనేది అది కదా. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎంత పెద్ద ప్రొడ్యూసర్లు 10 ఏళ్ళు 20 ఏళ్ళు చరిత్ర ఉన్న ప్రొడ్యూసర్స్ ప్రతి ఒక్కళ్ళు బాహుబలి అయిపోతాడు ఆ ప్రొడ్యూసరు. అది అర్థం కావట్లేదు పాపం కొత్తవాడు అది ఇది అంటే నౌ హీ బికేమ్ ఏ ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్ ప్రొడ్యూసర్ విత్ వన్ బాహుబలి యూనో. సో అప్పుడు వీళ్ళందరూ ఎదవలైపోయినట్టు కదా మొత్తం. అప్పుడు అట్లీస్ట్ మనకు ఆ విజన్ లేదు, మనకు అసలు అలా చూసి ఇప్పుడు రోడ్ వేసారు సైన్ బోర్డులు లెఫ్ట్ రైట్ అన్నీ ఉన్నాయి. అట్లీస్ట్ మనం ఎటువైపు మనం ఎక్కడైనా రోడ్డు ఉంటుందా లేకపోతే ఎక్కడైనా గొంతు ఉంటుందా లేకపోతే మనకి స్పీడ్ బ్రేకర్ ఏమైనా వస్తుందా అలా ఆలోచించాల్సిన అవసరం లేదు, మొత్తం అయిపోయింది రోడ్డు. సో ఈ రోడ్డు వేసి రోడ్డు సక్సెస్ఫుల్గా ఇదయ్యి డెస్టినేషన్ పాయింట్కి చేరుకోవడానికి కారణాలు అంటే ఇఫ్ యూ అజ్యూమ్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్ మోడల్ ఆబ్వియస్లీ దానికి కారణం పర్సివియరెన్సా, విజనా, క్రియేటివిటీయా అన్ని కలిసి రావడం? ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలికి అన్ని ఎందుకంటే బాహుబలి ఈజ్ ఏ ఫస్ట్ టైం చేసాడు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్వెంటెడ్. తెలీదు అవుతుందా అవ్వదా ఏంటి ఎలా అది ఇది అవన్నీ రాజమౌళి ఆలోచించి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఓవర్కమ్ చేసేసి ఈ ఫైనలీ పుడిట్ తను పెట్టిన తర్వాత కూడా ఫాలో అప్ అవ్వబడితే వీళ్ళందరూ అది మూర్ఖులు అవుతారు. ధైర్యం లేదేమో. అదే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మూర్ఖులను అవుతారు. వేరే రోడ్స్ ఉండొచ్చు కదా. ఏ రోడ్స్? ఇతర రోడ్స్ లైక్ ఏంటి మట్టి రోడ్డా ఏంటి? నేను ఈ ఒక్క పెద్ద రోడ్ ఎవరైనా వాళ్ళ ఇష్టం. నోబడీ ఈజ్ సేయింగ్ యూ షుడ్ డూ దట్. కానీ మీ ఇంటెన్షన్ అనేది ఆ లెవెల్లో ఆ వాల్యూ పెంచి ఒక మాట్లాడితే ఇండస్ట్రీ ఇంకా పైకి రావాలి, మనం టెక్నికల్గా డెవలప్ అవ్వాలి, మనం తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతి అంతా మారుమోగాలని చెప్తూ ఉంటారు కదా. మీరు ఇందాక అన్నారు కదా చెప్పేది ఎలా చేయొచ్చు అనేది రాజమౌళి చూపించాడు. మగధీర తర్వాత ఇంతకంటే పెద్ద సినిమా వస్తుందా అని అనుకున్నారు. మీరు అన్నట్టు నిజంగానే మర్యాద రామన్ లాంటి చిన్న సినిమాలు తీసి ఇలా కూడా తీయచ్చు, ఐఎమ్ గుడ్, ఐ నో హౌ టు మేక్ అ మూవీ అని చెప్పి ప్రూవ్ చేశారు రాజమౌళి అని చెప్పారు. మరి అలాగే చిన్న సినిమాలు తీసుకుంటూ కూడా వీళ్ళు ప్రూవ్ చేయొచ్చు కదా. అది పెద్ద సినిమా అనేది ఇక్కడ టాపిక్ ఇర్రెలెవెంట్. నేను ఏమంటే రాజమౌళి తను కావాలంటే ఒక 5 కోట్లు తీయచ్చు, 500 కోట్లు తీయచ్చు, అది తన పర్సనల్ చాయిస్. అది సేమ్ థింగ్ గోస్ టు ది యాక్టర్స్. కానీ ఎవరెవరైతే ఇప్పుడు మీ టాప్ హీరోస్ అందరూ కూడా మీకు 40 నుంచి 70 crores ఖర్చు పెడుతున్నారు ఈ రోజుల్లో. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం దే వాంట్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ యాజ్ పాసిబుల్. కరెక్ట్. సో 5 కోట్ల హీరో బడ్జెట్ రికవరీ మార్కెట్ ఉన్న ఒక హీరో ఏమో 7 కోట్లు ట్రై చేస్తాడు, 7 కోట్లు ఉన్నాడు 10 కోట్లు ట్రై చేస్తాడు. అలాగా ఎవ్రీబడి ఈస్ ట్రైంగ్ టు పుష్ ద లిమిట్ ఆఫ్ ది మార్కెట్. ఫర్గివ్ మీ ఫర్ ఇంటరప్టింగ్. ఇక్కడ ఈ పెద్ద సో కాల్డ్ మన ఇంతవరకు వింటూ వస్తున్న సినిమాల్లో వాట్ వీ హియర్ ఇస్ దట్ మెజారిటీ ఆఫ్ దట్ పెద్ద సినిమా గోస్ రెమ్యునరేషన్స్కి వెళ్ళిపోతాయి. వాట్ ఎవర్. No, but I'm saying that apart, అది ఇప్పుడు రెమ్యూనరేషన్కి వెళ్ళిపోవడం అంటే ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ అగ్రీ విత్ దట్. రెమ్యూనరేషన్స్ అనేది ఇస్తారు, వాళ్ళు తీసుకోరు. రెండు రకాలు ఉన్నాయి. ఎవరన్నా డబ్బులు ఇస్తామంటే నేను తీసుకుంటాను, ఎందుకు తీసుకోను? సో రెమ్యూనరేషన్ క్యాలిక్యులేట్ చేసే ప్రొడ్యూసర్ ఎవడైతే ఉన్నాడో వాడు చెప్తున్నాడు, బాబు నువ్వు 20 కోట్లు 10 కోట్లు 15 కోట్లు వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో, దాని తర్వాత మిగతాది ఎంత డైరెక్ట్గా ఇస్తాం అంత సినిమా ఖర్చు పెడుతున్నాం, అది ఇది అని ఒక సినిమా అవుతుంది. అప్పుడు ఆ డైరెక్టర్కి అసలు విజన్ అనేది ప్లాన్ ఉంది. అదే డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి ఉన్నాడు, వెళ్ళి ప్రభాస్కు ఎవరితో మాట్లాడి నేను అంత రెమ్యూనరేషన్ ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది, మేకింగ్ ఖర్చు పెట్టాలి, అది ఇది అని చెప్పి వాట్ ఎవర్ ఇట్ ఇట్. సో ఎంటైర్ మనీ స్పెంట్ ఆన్ బాహుబలి యూ కెన్ సీ ఇన్ ద ఫిల్మ్. బట్ సో కాల్డ్ అదర్ బిగ్ ఫిల్మ్స్ వి కాంట్ సీ ఇట్ కదా. కరెక్టే, కానీ అది ఎందుకు డైరెక్టర్ ఇలా పిచ్ చేయట్లేదు కదా అసలు. అది సీ ఇప్పుడు నేను హీరోస్ అనట్లేదు కదా, హీరోస్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద సేమ్ బ్రాకెట్. నేను ఇప్పుడు చెప్పేది
ఒక రోడ్ వేసినప్పుడు మీరు ఆ విజన్లో వెళ్తారా లేదా అని ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఎందుకు వస్తుంది ఇప్పుడు? ఎందుకంటే రేపు పొద్దున్న బాహుబలి ఎఫెక్ట్, బాహుబలి అంటే నాకు అసలు తెలుగులో ఏదో సామెత ఉంది, అంత అందమైన చూసిన ఆ అమ్మాయిని చూసిన తర్వాత అదే కళ్ళతో వెళ్ళి ఏదో ఉంది, నాకు పేరు మర్చిపోయాను ఎగ్జాక్ట్గా దాన్ని మీనింగ్, బట్ ఐ థింక్ యూ అండర్స్టూడ్. సో బాహుబలి అతిలోక సుందరి, జగదేక ఏమంటే ఏదో అతిలోక సుందరిని చూసిన తర్వాత ఇప్పుడు వెళ్ళి వేరే సినిమా చూస్తే, వేరే హీరోలు పెద్ద సినిమాలు, దాని ముందు ఇది నాకు అంటే నేను అమ్మాయిని ఎప్పుడు ఇలాగ మాట్లాడను, అందుకని మీరు అర్థం చేసుకోలేరు. మిగతా హీరోలందరూ వెళ్ళి ఇలాంటి సినిమాల కంటే ఇంతకంటే పెద్ద సినిమాలు అటెంప్ట్ చేయాలని చెప్తున్నారు. ఒకటి వాళ్ళకి ఛాన్స్ రాకపోతే ఏమిటి పరిస్థితి? వాళ్ళంతటా వాళ్ళకి హీరోలకు చెప్తున్నాను. హీరోలు ఇనిషియేట్ చేస్తారు కదా. ఎక్కడైనా కూడా మీకు ఏ ఇండస్ట్రీలో అయినా కూడా సల్మాన్ అవ్వచ్చు, షారుఖ్, దే ఆల్ ఇనిషియేట్. ఇప్పుడు సినిమా రావణ్ అనేది షారుఖ్ ఇనిషియేట్ చేసాడు, ఐ వాంట్ మేక్ ఎ బిగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిల్మ్ అని. అలా ప్రతి చోట జరుగుతుంది. మీకు ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఆయనకు ట్రాక్ రికార్డ్, నాకు ఫిల్మ్ ఫ్యామిలీకి ఇప్పుడు ఈ రోజున ఆయన కొడుకు పెద్ద స్టార్ 100%. అది ఇంటెన్షన్ ఉండాలి. ఇంటెన్షన్ ఉన్నప్పుడు మీరు చేస్తారు. బాహుబలి కన్నా బెటర్గా అవుతుందా తక్కువ అవుతుందా అనేది అది తర్వాత విషయం. బట్ మీకు ఇంటెన్షన్ లేకపోతే ఇంకో సినిమా మళ్ళీ ఇంకో సినిమా చేస్తాం, మళ్ళీ ఇంకో సినిమా ఎందుకు చేయాలి? అసలు 150th ఇంత చూసాక వై షుడ్ యు రిపీట్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ పీపుల్ యు షుడ్. చిరంజీవి గారి కెరీర్ ఒక తాజ్ మహల్ కావాలి ఇప్పుడు నెక్స్ట్. అది ఒక ఫ్యాన్గా మీ కోరిక? నా కోరిక. ప్రభాస్ ఏం చేయాలి ఇప్పుడైతే? ఇంతకీ బాహుబలి 1, బాహుబలి 2 అయిపోతుంది, మనం ఉన్న చోట నుంచి. ప్రభాస్ ఆల్సో సీ యాజ్ ఆన్ ఎ పర్సనల్ లెవెల్ తన క్యారెక్టర్ వైజ్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ప్రొడక్షన్ వాల్యూ 100% హీ విల్ వాంట్ టు ఇంటెన్షనల్లీ వాంట్స్ టు బీ ఇన్ ఫిల్మ్స్ యాజ్ బిగ్ ఆర్ బెటర్ దెన్ బాహుబలి. సో ఇప్పుడు బెంచ్ మార్క్ ఇక్కడ ఉన్నది. ప్రభాస్ మనసులో నా నెక్స్ట్ సినిమా క్యారెక్టరు బాహుబలి కన్నా తక్కువ ఉంటుంది అని అనుకుంటే ఎందుకు ఆనందపడతాడు అసలు? ఎలాగా తక్కువ అంటే? అదే నా అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో నిజంగా ప్రభాస్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్. బాహుబలి అని పేరు పెట్టిన అమరేంద్ర బాహుబలి టైటిల్ క్యారెక్టర్ తప్ప ప్రభాస్ ఈజ్ లాస్ట్ ఇన్ ద ఫస్ట్ హాఫ్, అట్లీస్ట్ ద ఫస్ట్ పార్ట్ దట్ వీ సా. హీస్ దేర్ అంతే. నో, ఐ డోంట్ బిలీవ్ దట్. అంటే ఇప్పుడు ద ఓవరాల్ క్యారెక్టర్ గ్రాఫ్ యూ హావ్ టు స్టడీ ఆన్ బోత్ పార్ట్స్. Wherever is there, he is extremely effective. He's effective. No, he's very effective. All the reviews praise him like anything. But మీకు మామూలుగా ఉండే ట్రెడిషనల్ హీరోల సినిమాలో లో యాంగిల్ కెమెరా పెట్టి అసలు ద వే దే ఇంట్రడ్యూస్ ఎ హీరో అవన్నీ లేకుండా ఇంత స్టోరీ అండ్ ప్రాజెక్ట్ లో, లైక్ యూ సెడ్, he came into the project. But that is what I'm saying. That is what the beauty of what the concept oriented. So how does he measure his progress or digress? Today in future? Yeah, Prabhas ఒక 6 months బ్యాక్ నేను ఎప్పుడు ప్రభాస్తో కూర్చున్నప్పుడు, డూ రిగ్రెట్ ఇంత టైం ఒక్క సినిమాకి ఇవ్వటం ఎప్పుడైనా రిగ్రెట్ అనిపించిందా నీకు అని అడిగాను. అంటే సార్ ద వే ఫిల్మ్ ఈజ్ షేపింగ్ అప్ 3 కాదు 6 సంవత్సరాలు ఇప్పుడు అడిగినా ఇస్తానని చెప్పాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ హీ వర్క్డ్. సో అది బికాస్ ద డైరెక్టర్ ఈజ్ ఏబుల్ టు ఇండ్యూస్ దట్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, దట్ కైండ్ ఆఫ్ సిన్సియారిటీ, ఆనెస్టీ రాజమౌళి నుంచి వచ్చిన దానికి వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు, interact with. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.